అజేయుడు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు ముందు వినాలి, ఆ తరువాతే మనం మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు చెప్పింది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే సరైన రీతిలో వాళ్లకు తిరిగి సమాధానం ఇవ్వగలుగుతాం. మానవ మెదడు చాలా శక్తివంతమైనది, సంక్లిష్టమైనది. దాని యొక్క పూర్తి సామర్థ్యాన్ని మనం ఇంకా వినియోగించుకోలేకపోతున్నాం. మన బుద్ధిని కేవలం ఈ క్షణం ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద మాత్రమే కేంద్రీకరిస్తే ఆ మెదడు యొక్క రహస్యాన్ని మనం ఛేదించవచ్చు. నువ్వు ఏ తప్పులు చేయడం లేదా, అయితే ఏమీ నేర్చుకోవడం లేదని అర్థం. తెలివైనవాడు ఎప్పుడూ గొడవలకు దూరంగా ఉంటాడు. ఎందుకంటే అతడికి తెలుసు వాటి వల్ల ప్రశాంతత దెబ్బతినడం తప్ప మరెటువంటి ఉపయోగమూ ఉండదు అని. మాటలు అందరూ చెబుతారు, కాని ఆ మాటలను నిలబెట్టుకున్న వాడినే అందరూ గౌరవిస్తారు. మన జీవితంపై ప్రభావం చూపించేవి బయట ఉన్న పరిస్థితులు కాదు,